132వ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారిని, అలాగే ఈ సంక్షోభాన్ని రాజకీయం చేస్తున్నటువంటి వారికైతే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు నరేంద్ర మోదీ గారు. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? ప్రపంచం మొత్తం కూడా సంక్షోభంలో ఉంది. భారతదేశం ఎంతో కొంత సంక్షేమంతోటే ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఒక తప్పుడు సమాచారం వస్తే దాన్ని వెంటనే నమ్మేసి ప్యానిక్ గురవ్వకండి. రాజకీయ నాయకులు ఏదైనా సరే వాళ్ళ యొక్క రాజకీయానికి ఉపయోగించుకుంటారు. కానీ అది సందర్భం ఏంటి, సమయం ఏంటి అనేది ఆలోచించాలి. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క ప్రజలకి అక్కడ ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పక్క దేశాలని మనం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా అన్ని రాష్ట్రాలు రాజకీయం వదిలేసి, ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయం వద్దు. ఈ సంక్షోభం బయటపడేంత వరకు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇలాగా రకరకాల పార్టీల పేరుతో పిలుచుకోవద్దు. మనందరం కూడా టీం ఇండియాగా ముందుకు వెళ్దామని కూడా చెప్పారు.